మంచు విష్ణు లైక్ మోహన్ బాబు ఇంటి ముంగడికి వెళ్ళాలన్నా భయపడతారు. తెలియని వ్యక్తులు అలా 5 to 10 minutes ఎక్కువ వెయిట్ చేసినా తన బౌన్సర్లతో దాడి చేపిస్తాడు అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఒక వీడియో ఇంత ముందుకు ట్రోల్ అయిన వీడియో అది. లైక్ ఎందుకంటే మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి దానిపై మీ రియాక్షన్ ఏంటంటారు? అలాంటి అన్ని ఫేక్ డల్లింగ్. ఆ వీడియోస్ కూడా వచ్చినాయి కదా వాళ్ళ బౌన్సర్స్ కొట్టే వీడియో. అంటే కొట్టే వీడియోస్ అంటే ఉత్తిగానే ఎవ్వరు పోయి ఎవరిని కొట్టరు డల్లింగ్. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, నిన్ను వచ్చి ఎందుకు కొడతారు డల్లింగ్? ఎవరన్నా కొడితే నువ్వు ఊరుకుంటావా? ఊరుకో కదా. దాన్ని పెద్ద ఇష్యూ చేసేంత వరకు ఊరుకో. ఖాళీగా ఉన్నాడు. ఇప్పుడు నార్మల్ రోడ్డు మీద వెళ్తుంటే దెబ్బలు తింటే ఎవ్వరు ఊరుకోడు. ఆడు ఎంత పెద్దోడని ఉండని. ఈ విషయం అని అనట్లే, నేను ఏదన్నా అంటున్నా. ఎవడని ఉండని ఎదురుగా నువ్వు ఊరుకో. వాడు ఊరుకున్నాడంటే వాడు ఏదో తప్పు చేసినట్టే కదా, అందుకనే కొట్టుంటారు. తప్పేముంది? అంటే వాస్తవంగా చెప్పండి, అంటే ఆ రూట్లో వెళ్తే జనాలను ఇబ్బంది పెడుతూ ఉంటారంట కదా. మంచి అవన్నీ ఏముండవు, భయపడతారు జనాలు వెళ్ళాలన్నా. అవన్నీ ఏముండవు డల్లింగ్. అవన్నీ ఫాల్స్ అవి. ఆయన పెద్ద ఆయనే అడుగుతాడు ఇంకా రిటర్న్, తిన్నరా, ఎట్లా ఉంది మీకు, ఓకేనా, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అని చెప్పి పెద్ద ఆయన పిలిచి అడుగుతాడు. అది ఎంత చిన్న జూనియర్ ఆర్టిస్ట్ ఉండని, లైట్ బాయ్ ఉండని, క్యారీవ్యాన్ బాయ్ కూడా ఉండని, అంత ఎవరైనా లీస్ట్ ఉన్నోళ్ళని కూడా అడగడానికి ఆయన పెద్ద ఆయన రెడీగా ఉంటాడు. ఇప్పుడు మేము న్యూజిలాండ్ వెళ్ళినాం. అందరికీ నార్మల్గా అందరికీ ఇస్తారో ఇయ్యారో మనకు తెలియదు. అందరికి యూనిట్లో ఉన్న 400 మందికి $100 అందరికి ఇచ్చింది అనమాట పెద్ద ఆయన. ఎందుకు? అక్కడ ఖర్చు పెట్టుకోవడానికి. ఇప్పుడు మరి నువ్వు దీన్ని బట్టి ఏమంటావు చెప్పు భయ్యా? మూవీలో అవసరం ఉన్నందుకు మూవీలో అవసరం ఉన్నందుకు ఎందుకు? దానికి పేమెంట్ ఇస్తున్నారు కదా. పేమెంట్ కాకుండా సపరేట్ గా $100 ఇచ్చిండు డల్లింగ్. ఓకే. ఇప్పుడు బయట దేశంకి వచ్చిర్రు, పాపం ఏదన్నా తీసుకుంటారు వాళ్ళ పిల్లలకి ఉంటారు అని చెప్పి అట్లా ఇచ్చిండు. అప్పుడు మరి అది ఇట్లాంటివి బయటికి రావు, తెలుసా డల్లింగ్? ఇట్లాంటివి బయటికి రానియరు. ఎందుకంటే మా ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు కాబట్టి, అవి ఎవరు చెప్పరు కాబట్టి బయటికి రావు. ఈ యూట్యూబ్లలో జస్ట్ ఆ ఇంటర్వ్యూలు అవి పెట్టేసి వాళ్ళ కుటుంబాన్ని నెగిటివ్ చేయడం అనేది చాలా రాంగ్. అది ఇప్పుడు వాళ్ళు ఏమన్నా నెగిటివ్ వేరే వాళ్ళకి చేస్తున్నారంటే నువ్వు ట్రోల్ చేయి. ట్రోల్ చేయొద్దు అంటారు. తెలియదు కదా నీకు అసలు వాళ్ళు ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళు మంచోళ్ళ కాదా నీకు తెలియదు. నువ్వు ఏదో సినిమాలో చూసేసి వాళ్ళు ఇట్లంట అట్లంట నువ్వే పుకార్లు రాసుకుంటా అంటే అది నడవదు కదా. ఇప్పుడు వాళ్ళు ఊకున్నారు. నాలాంటోడు ఎవడో ఉంటాడు సంఖ్య తిరిగినోడు, ఒక్కసారి 2 సార్లు చూస్తాడు, 3వసారి ఏమైందిరా విష్ణాన మీద ఎందుకు రాస్తున్నావు ఊకే అని చెప్పి గుసాయించిపోతే ఏం చేస్తారు? వార్నింగ్ ఇస్తున్నారా? వార్నింగ్ అని మీరు అనుకుంటే మీ తప్పు భయ్యా. అది వార్నింగ్ ఇవ్వట్లే. మంచు విష్ణు గురించి రాస్తే నేనున్నా అన్న వర్షంలో చెప్తున్నారు మీరు. అవును భయ్యా, తప్పు రాస్తే ఎప్పుడైనా ఇండస్ట్రీ వాళ్ళ గురించి తప్పు రాస్తే మేము ఎప్పుడు వస్తాం భయ్యా. డల్లింగ్ నీకు పాయింట్ అర్థం కాలే. ఇండస్ట్రీ గురించి ఎప్పుడైనా అనవసరంగా కష్టపడ్డ కష్టాన్ని మీద నువ్వు బతకడానికి మా మీద రాంగ్ రాస్తే ఇక దాని తర్వాత ఇక చెప్పుడు ఉండదు, చేసుడే ఉంటుంది. కష్టపడ్డోళ్ళ గురించి మీరు నెగిటివ్ గా రాస్తే ఓకే, అర్థమైందా? కష్టపడ్డోళ్ళ గురించి నువ్వు నెగిటివ్ గా రాస్తా అంటే ఎవ్వడు ఎందుకు ఊకుంటాడు చెప్పు? నువ్వు కష్టపడుతున్నావు ఏ డమ్మి వ్యాను అంటే ఊకుంటావా? ఎవరు ఊకోరు కదా. మేము కూడా అదే చేస్తాం. ఇప్పుడు అంత కష్టపడ్డోళ్ళ మీద నువ్వు ఇట్లా ఊకే ట్రోల్ చేస్తే చలో. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిర్రు, ఈసారి మేము మాట్లాడం. ఏం చేయాలా, ఏం చూపియాలా వాటికి అనేది మేము చూపెడతాం. టీం రెడీ ఉంది. అయితే టీం అనేది నువ్వే అనుకుంటున్నావా, వాళ్ళు అనుకుంటావు, ఎవరన్నా టీం అవసరం లేదు భయ్యా. దీనికి ఒక్కని పోయి చూపించే అంత సినిమా ఉంది మాకు అవసరం లేదు. ఏంటంటే అట్లాంటి దానిలో నెగిటివ్ ట్రోల్స్లో ఓకుర్రి, హెల్దీ ట్రోల్ చేయండి, హెల్దీగా చేయండి బ్రదర్. ఇప్పుడు నిజంగానే ఉంది భయ్యా, ఇది ఉంది, దిస్ ఈజ్ నాట్ గుడ్, హెల్దీ ట్రోల్ ది. నువ్వు ఎక్స్ట్రీమ్ ట్రోలింగ్కి పెద్ద ఆయన యాక్టింగ్ ఏంది, పెద్ద ఆయన రేంజ్ ఏంది, అసలు పెద్ద ఆయన మీద మాట్లాడే అంత చెప్పు భయ్యా, ఉందా వీళ్ళకంత సీన్? ఆయన ఒక పీక్ టైంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రాసెసింగ్ కూడా కాలే ఇంకా. అట్లాంటి ఆయన మీద మీరు ట్రోల్ చేస్తారు. చూసుకోవాలా, ఇంతనా పెద్దరికమైన పెద్ద అయినా ఉండాలా, ఇంతనా ఇంగిత జ్ఞానం ఒక్క నా కొడుకుకు లేదు.
వచ్చేసినాం మా పాయింట్లు వేసినాం అనగానే పెద్దగా అయితే దెంగది కొడతారు బాగా. ఎప్పుడైనా మీతో చెప్పడం జరిగిందా ఈ ట్రోలింగ్ ఇష్యూకి సంబంధించి కూడా? ఓవర్ భయ నాకు చెప్పడం అంటే నార్మల్గా మీరు కూర్చున్నప్పుడు కానీ, ఎందుకంటే బాగా ట్రోల్ అవుతుంది కదా విష్ణు గారు కానీ. ఉంటే టెల్లింగ్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు టాక్స్ అన్నప్పుడు నడుస్తాయి, హెల్తీ టాక్స్లోనే మనం కూడా పార్టిసిపేట్ చేస్తాం. వేరే దాంట్లో నేను కూడా సోషలైజ్ గాను, ఎందుకంటే నాకు షార్ట్ టెంపర్ క్యాండిడేట్ని నేను. ఏదన్నా ఇండస్ట్రీ గురించి తప్పుగా ఏమైనా మాట్లాడేసిరనుకో దాన్ని మనం ఫైర్ అయిపోతాను నేను. ఆ ఫైర్లకి ఎందుకు అనవసరంగా మనం పోవద్దు, ఆడ ఉండొద్దు, అవాయిడ్ చేస్తా నేను, మాక్సిమం అవాయిడ్ చేస్తా. ఇక నా దాకా వచ్చిందే వాళ్ళని కూడా ఇక వేరుంటుంది కథ అది. ఓకే, సో ఈ టాపిక్ పక్కన పెడితే అన్న, సో బాలయ్య బాబుతో చాలా పెద్ద పెద్ద యాక్టర్లతో మీరు చేసిన డెల్లింగ్ అఖండ చేసిన, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 109 కూడా చేస్తున్నా. బాలయ్య బాబు అప్కమింగ్. అవును, బాలయ్య గారిది. అఖండ చూస్తూ ఉంటే మీ ఒక సీన్ గుర్తొస్తుంటుంది అన్న మాకు. బాలయ్య బాబుతో కొట్లాడిన సీన్ అది. ఆ వైపు ఇట్లా పెట్టగానే సో ఎంత షేక్ అవుతుంటది బాలయ్య బాబు హ్యాండ్ దాకా. అది బాలయ్య ఆయన పెద్ద పవర్ డెల్లింగ్, ఆయన పవర్ అది, ఆయన పవర్ అంతే. ఎలా 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 ఉంటుంది అన్న బాలయ్య బాబు గారు సెట్? చాలా జాయల్గా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు డెల్లింగ్, డౌన్ టు ఎర్త్ పర్సన్. బయట ఇప్పుడు సార్ గురించి వీడియోస్ అవన్నీ మీరు చెప్తారు, అడుగుతారు నన్ను, మళ్ళీ ఉండొచ్చు ఆ క్రౌడ్ లో వాడేమైనా చేస్తే అది జరుగుండొచ్చు, ఎక్కువ జరుగుండొచ్చు. కానీ మాతో మాత్రం సెట్లా ఇప్పుడు నేను ఆ సీన్ చేసిన అఖండ అది, ఇప్పుడు నాకు భయం ఉండే, ఇప్పుడు నేను కూడా బయట ఉంటది కదా, ఇప్పుడు ఆబ్వియస్లీ బాలకృష్ణ గారు అంటే కంపల్సరీ వైబ్రేషన్ ఉంటది. నేను కూడా ఆ సీన్ చేసేటప్పుడు అరే హ్యాండ్ టు హ్యాండ్ కొట్టాలా, ఏమనుకుంటారు, గట్టిగా తలిగితే ఏమని అంటాడా, ఆ భయం ఉండే. నేను ఫస్ట్ టైం ఇట్లా స్లోగా అనగానే, స్లోగా ఎందుకు అంటున్నావు పదా అని అన్నాడు. అంటే ఆ ఎంకరేజ్మెంట్ బాలకృష్ణ గారి దగ్గర నుంచి నాకు రాగానే కొంచెం ఫ్రీ అయిపోయినా అనమాట. నాకు ఆ షార్ట్ చేయడం కూడా ఈజీ అయిపోయింది. మంచి ఆయన బయట అనుకున్నంత అట్లేం ఉండరు, కోపం కొడుతూ ఉంటారు, ఆర్టిస్ట్ల పైన ఫైర్ అవుతూ ఉంటారు, అవన్నీ ఏముంటారు డెల్లింగ్. సింప్లీ సూపర్ అండ్ గోల్డెన్ పర్సన్ ఆయన బాలయ్య బాబు గారు. చాలా ఆయన దగ్గర ఓవర్ చేయొద్దు, అది కూడా ఉంది, మళ్ళీ ఓవర్ చేయొద్దు. ఓవర్ చేస్తే రిపీట్లు చాలా ఎక్కువ ఉంటాయి దానికి. జస్ట్ హాయ్ సార్, గుడ్ మార్నింగ్, ఓకే, అంతే. ఆయన చూసుకుంటా ఇట్లా ఆగం లెక్కలు చేస్తే బైరీలు పడతాయి. అంటే కొడతాడా అంటే ఆ సిచ్యువేషన్ ని బట్టి. నా ముందైతే ఎవరిని కొట్టలే ఇప్పటిదాకా, నా ముంగట ఇప్పటిదాకా ఎవరిని తిట్టడం కొట్టడం అనేది జరగలేదు ఢిల్లీ. చాలా జోయల్ గా, చాలా అందరితో కలిసి ఉంటాడు, చాలా కలిసి ఉంటాడు. అందరు ఆర్టిస్టులతో కుర్చీ వేసుకొని కూర్చొని మాట్లాడతాడు బాలకృష్ణ సార్. బయట తెలియదు, క్యారీ వ్యాన్లలోకి వెళ్ళిపోతాడు సార్. క్యారీ వ్యాన్లోకి వెళ్ళాడు, ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టుకుంటాడు, ఒక కుర్చీ, ఒక టేబుల్, బయటనే ఆర్టిస్టులతోని కుర్చీలు వేసుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. పెద్ద ఎన్టీఆర్ గారి గురించి చెప్తా ఉంటారు, మనకి మంచి అడ్వైజ్లు ఇస్తూ ఉంటాడు బాలకృష్ణ సార్. అట్లా ఒక మెమరీ ఏదైనా గుర్తుందన్న ఆ సినిమాకి సంబంధించి? కానీ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ప్రజెంట్ అంటే ఇప్పుడు ఏముంటుంది డెల్లింగ్ సార్, నేను బాబీ డియోల్ గారితో కాంబినేషన్ నాది. సార్ కాంబినేషన్ మనకు ఎప్పుడు పడలే. అంటే ఉంటాం ఆర్టిస్టుల గ్రూప్లో ఉంటాం కాబట్టి మనకు తెలుసు, చూస్తాం. అంటే డైరెక్ట్ మాట్లాడినా అంటే సార్ హాయ్ అంటే బాగున్నారా అది ఇది ఉంటుంది, కానీ అంతే ఎప్పుడు నేను డీటెయిల్గా ఎప్పుడు సార్తో మాట్లాడలే. అది ఓకే, ఆ వైబ్ అలా ఉండే, అంటే జై బాలయ్య అంటే జై బాలయ్య వైబ్ ఉంటది. అది ఎక్కడైనా ఉంటుంది. మొన్న రాజస్థాన్ వెళ్ళాం, రాజస్థాన్ లో కూడా ఆయన చూసినప్పుడల్లా నాకు అదే వైబ్ తగిలింది, జై బాలయ్య, జై జై బాలయ్య. ఆ వైబ్ కంపల్సరీ ఉంటది ఆయనకు, ఆరా అది. ఆయన నడుచుకుంటూ వస్తానే ఆ మ్యూజిక్ మనకి వినబడతా ఉంటది, ఆ వైబ్ వస్తూ ఉంటది.